సేల్స్ పెంచుకునే మార్గాలు లా ఆఫ్ అట్రాక్షన్లో ఉంటాయా? రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ అనేవి ఇమీడియట్గా ఉంటాయా? అందరికీ మనీ కావాలని కోరుకుంటారు కదా. మనీ అనేది ఫాస్ట్గా ఎప్పుడు వస్తుంది మన సేల్స్ అండ్ మార్కెటింగ్ ద్వారా చాలా విపరీతంగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే భారతదేశ జనాభా ఏంటి మేడం, ప్రపంచంలోకెల్లా భారతదేశమే నెంబర్ 1 పొజిషన్కి రీచ్ అయింది. సో పాపులేషన్ హ్యూజ్ పాపులేషన్. సేల్స్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకు విపరీతంగా డబ్బు ఏ ప్రొడక్ట్ అయినా సరే ఉండొచ్చు, సర్వీస్ అనొచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు? ఫస్ట్ కస్టమర్ అవసరాలు ఏంటో మనం తెలుసుకోవాలి. చాలామందికి ఏంటంటే కస్టమర్ నీడ్స్ తెలుసుకోరు. ఏంటంటే ఎప్పుడు నా ప్రోడక్ట్ తీసుకో, నా సర్వీస్ తీసుకో. ఎవరు తీసుకుంటారండి? నా ప్రొడక్ట్ సర్వీసెస్ ఎవరు ఇష్టపడరు. అంటే కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటి, కస్టమర్ యొక్క అవసరాలు ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ప్రొడక్ట్ కంటే సొల్యూషన్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా మీ సొల్యూషన్ ఇది వాడితే మీకు బెస్ట్ సొల్యూషన్ అని చెప్తూ వారికి ఆ సొల్యూషన్ ఇవ్వాలి. చాలామంది ప్రొడక్ట్ తీసుకెళ్దామని ట్రై చేస్తారు, దానివల్ల ఫెయిల్ అవుతారు. ఫస్ట్ అది కస్టమర్తో నమ్మకం పెట్టడం, ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఉండాలి. చాలామందికి ఏంటంటే ట్రస్ట్ బిల్డింగ్ ఉండదు, దానివల్ల రిజల్ట్స్ రావు. ఫస్ట్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఏర్పడాలి, నమ్మకం పెట్టడం. ఎందుకంటే అమ్మకాలు జరగాలంటే ఫస్ట్ ఏముండాలి? అక్కడ నమ్మకం ఉండాలి. నమ్మకాలు ఉండాలి. నమ్మకాలు లేకుంటే అమ్మకాలు జరగవు. సో కస్టమర్తో నమ్మకం పెంచండి. సత్యం ప్లస్ స్పష్టతతో మాట్లాడండి. సేల్స్ కంటే సంబంధం ముఖ్యం. ఫస్ట్ రిలేషన్షిప్ పెంచుకో. ఈరోజు సేల్స్ కాకపోతే రేపన్నా సేల్స్ అవుతుంది. కానీ రిలేషన్షిప్ డ్యామేజ్ అయిందా, ఈ సేల్ కాదు, ఏ సేల్ నీ కాదు. అందుకోసం ఫస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్. అంటే కస్టమర్తో నీ రిలేషన్షిప్స్ పెంచుకో. దానికోసమే నువ్వు సత్యం అంటే ట్రూత్ చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఫస్ట్ నీకు అవి ఈరోజు ఇప్పుడు తీసుకోకపోవచ్చు, బట్ రేపటి రోజున నేను నమ్ముతాడు. అంటే సత్సంబంధాలు అంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే సేల్స్ మార్కెటింగ్లో ఫస్ట్ పాయింట్స్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది రిలేషన్షిప్స్ చాలా పెంచుకోవాల్సి ఉంటుంది.